2017 ఎన్నికల ప్రచారాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అరకు జిల్లాలోని పాడేరు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో గిరిజన వాసులు నివసిస్తూ ఉన్నారు. ఆ గిరిజన వాసుల దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ప్రచారాలు నిర్వహించారు. ఆ ప్రచారాల్లో ఆ గిరిజన వాసులు పడుతున్నటువంటి కష్టాలు చూసి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధలు చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు ఏంటంటే, ఒకవేళ 2019 ఎలక్షన్లో మేము గనక విజయం సాధిస్తే మీకు మేము కొన్ని వాగ్దానం చేస్తున్నాం. మీ యొక్క వసతి గృహాలు నిర్మిస్తాం, మీకు రోడ్డు మార్గాలు వేస్తాం, మీకు ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పిస్తాం, మీకు ఇక్కడ పాఠశాలలు నిర్మిస్తాం, మీ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటాం అంటూ కొన్ని వాగ్దానాలు చేశారు 2017 ఎన్నికల ప్రచారాల్లో. సో 2019 ఎలక్షన్లో జనసేన ఓడిపోయింది, టీడీపీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమమే తప్ప ఈ గిరిజన వాసుల్ని కేవలం ఓట్ బ్యాంకింగ్ కోసం ఉపయోగించుకున్నారు తప్ప కనీసం వీళ్ళకి ఇస్తానన్నటువంటి ఏవైతే నవరత్నాలు హామీలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక్కటి కూడా వాళ్ళకి అందలేదంటే అందలేదు. అది పక్కా గ్రౌండ్ రిపోర్ట్ ఆధారాలతో సహా ఈరోజు మనం మాట్లాడుకుందాం. కనీసం వాళ్ళకి పథకాలు అందల. ఏ ప్రభుత్వం వాళ్ళైనా సరే కేవలం ఓట్లు అడిగేటప్పుడే వస్తారు తప్ప వాళ్ళని ఒక ఓట్ బ్యాంకింగ్ కోసం ఉపయోగించుకుంటారు తప్ప గిరిజన వాసులను పట్టించుకున్న దాఖలాలు ఇప్పటివరకు ఎక్కడా లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు 2017 సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 2017లో ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసుకొని అరకు జిల్లాలోని పాడేరు గ్రామంలో ఏవైతే నేను వాగ్దానాలు చేసిన ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాలని చెప్పి నిన్న వెళ్ళి వాళ్ళ యొక్క ప్రతి స్థితిగతిని పరిశీలించారు. అన్న ప్రకారంగానే వాళ్ళకి రోడ్లు వేయడం కోసం ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ చేశారు. రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి. కనీసం మట్టి రోడ్డు కూడా లేదంటే ఒకసారి ఊహించుకోండి, మట్టి రోడ్డు కూడా లేదు వాళ్ళకి. అక్కడ ఒక సన్నివేశం జరిగింది. గర్భిణీ స్త్రీ, కనీసం అక్కడ గర్భిణీ స్త్రీకి హాస్పిటల్ తీసుకెళ్ళడం కోసం ఎటువంటి వైద్య సదుపాయాలు లేక హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు 2 కర్రలు కట్టుకొని అటోకులు ఇటోకులు మోసుకుంటా తీసుకెళ్ళిన సంఘటనలు మనం గుర్తుకొచ్చుంటాయి మీకు. ఒకసారి అది ఫోటో కూడా మీరు పక్కన ప్లే చేస్తున్నా చూడండి. చూశారు కదా ఎంత దారుణాతి దారుణమో, ఎంత బాధాకరమైన విషయమో. అలాంటి సంఘటనలు చూసి పవన్ కళ్యాణ్ గారు మనసు చెలించిపోయి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఆ రోజున ఎన్నికల్లో మనం హామీ ఇచ్చాం, మనం అధికారంలో 2019 అధికారం లేవు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కదా, అన్న వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పి వాగ్దానం చేస్తే నెరవేర్చే బాధ్యత ఎలా ఉంటుందో చేసి చూపించాడు అనమాట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. అన్న మాట ప్రకారం అక్కడికి వెళ్ళారు, రోడ్లు మరమ్మతుల పనులు ప్రారంభించారు, రోడ్లు వేయడం కోసం అన్ని పనులు ప్రారంభించారు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు, తిండి, బట్ట, వసతి, విద్య, వైద్యం ఇవన్నీ సక్రమంగా జరగడం కోసం ఒక టీంని అక్కడ ఏర్పాటు చేసి 24/7 వాళ్ళని ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ఏమేం కావాలో ప్రతిదీ పిన్ టు పిన్ అక్కడికి ఎక్కడ డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రతి విషయం ఎప్పటికప్పుడు అప్డేట్లు రావాలి. అక్కడ టీంను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇది కదా ప్రజలు కోరుకున్న నాయకుడి యొక్క లక్షణం. ఇలాంటి నాయకులే కదా కోరుకునేది. మనం వాగ్దానాలు చేస్తారు, హామీలు ఇచ్చేస్తారు, మేము అది నెరవేరుస్తాం ఇది నెరవేరుస్తాం అండి. అధికారం వస్తే పట్టించుకోరు, అధికారం రానంతసేపు ఓటు కావాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా లేనిపోయిన కళ్ళబుల్లు కబుర్లు అని చెప్పేస్తారు. అలాంటిది ఎప్పుడో ఇచ్చినటువంటి మాట, ఎప్పుడో ఇచ్చినటువంటి హామీ, జనసేన ఒక హామీ ఇచ్చిందంటే ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని రోజులు పట్టిన ఎన్ని సంవత్సరాలు పట్టిన హామీ నెరవేర్చి తీరుతారనడంలో ఎటువంటి సందేహం లేకుండా ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే గ్రామ ప్రజలు గిరిజన వాసులండి, కనీసం వాళ్ళకి తినడానికి సరైన వసతులు ఉండవండి, వాళ్ళకు ఇంటికి కరెంట్లు ఉండవు, వాళ్ళకి కరెంటు సప్లై చేయడం కోసం అవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. రోడ్లు లేవండి, అడవుల్లోనండి వాళ్ళు జీవించేది. కనీసం వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళ యొక్క జీవితం అక్కడే కలిసిపోవాలి తప్ప సమాజానికి విషయం తెలియదండి. అంటే ఎంత దారుణ సంఘటనలు అండి. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసే నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఆలోచనలు నిజంగా యావత్ భారతదేశాన్ని కుదిపేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఏదైనా చేశారంటే సెన్సేషన్ రావడం గ్యారంటీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చేసే పని పర్ఫెక్ట్ అయిన పని, అన్న మాట నిలబెట్టుకుంటారు. అది ఎంతటిదైనా సరే మాట ఇచ్చామా దానికోసం ఎంతవరకైనా ప్రయత్నిస్తారు, ఎంతవరకైనా వెళ్తారు, ఆ పని చేసి చూపిస్తారు. తప్పు జరిగిందా ఎంతటి వారినైనా సరే తొక్కి బట్టి నారదేస్తారు. సో ఇలాంటి ప్రభుత్వం కదా మనం కోరుకునేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది.
హామీలు ఇచ్చారు. ఇటు జనసేన పార్టీ వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు, టీడీపీ పార్టీ వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. సో ఎప్పుడైతే ఈ అలయన్స్ ఏర్పడిందో, ఈ అలయన్స్ ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాలను కొన్ని పెట్టారు. తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీకి సంబంధించి కొన్ని వాగ్దానాలు పెట్టుకున్నారు. ఆ వాగ్దానాల హామీలను నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నారు, జరుగుతున్నాయి. కానీ బురద జల్లే వాళ్ళు బురద జల్లుతూనే ఉన్నారు. సో ఇక్కడ బురద జల్లటం వల్ల ఒరిగేది ఏం లేదు. వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. వాళ్ళు ఒక మంచి పని జరుగుతుందంటే దాని వెనకాల 10 రాళ్ళు వేసి చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రజలకు తెలియపరచాలి. ఈరోజున పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు నిజంగా వాళ్ళకి సిగ్గు రావాలి. అరే మనం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నామే, ఇలా ఏం చేయలేకపోయామే, ఈరోజు నీ కోట ప్రభుత్వం వస్తుంది, అన్నీ చేసుకుని వెళ్ళిపోతుంది, అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుంది, ఆ రోజున మనం ఎందుకు చేయలేకపోయామని చెప్పి కాస్త సిగ్గు రావాలి. బటన్ నొక్కేసాం అంతే. ఆ బటన్ నొక్కేంతవరకు ఆగిపోయారు తప్ప, ఆ బటన్ నొక్కిన తర్వాత మనం ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చామో ఆ హామీ ద్వారా ఈ బటన్ నొక్కాం కదా, ఈ బటన్ ద్వారా వాళ్ళకి వెళ్ళినాయా చేరువైనాయి అని చెప్పి ఎంక్వైరీ అని పెట్టావా? కనీసం ఏమన్నా టీంని పంపించి ప్రజల యొక్క ఒపీనియన్ తెలుసుకున్నారా? ఆ గిరిజన ప్రాంత ప్రజలకి హామీలు ఇచ్చేశారు కదా గతంలో. మీకు రోడ్లు వేసేస్తాం, మీకు ఇల్లులు కట్టించేస్తాం, అవ్వా తాత మీకు మేమున్నాం, మా ప్రభుత్వం రాగానే మీకు అది చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కదా. 2019-24లో 5 సంవత్సరాలు మీరు గిరిజన ప్రాంత ప్రజల కోసం ఏమైనా పట్టించుకున్నారా? అక్కడ ఆవిడ మాట్లాడిన వీడియో ఒకసారి క్లిప్ ప్లే చేస్తున్నా చూడండి ఒకసారి. చూసారు కదా, చూసారు కదా ఏమంటుందో. ఇప్పటి వరకు ఏ రాజకీయవేత్త ఇక్కడికి రాలేదు. కేవలం ఓట్లు అడిగేటప్పటికే మాత్రమే వస్తారు, మిగతా టైంలో ఎవరు రారు. ఓట్లు అడిగేసి ఓట్లు వేయించేసుకుని వెళ్ళిపోతారు తప్ప గెలిచిన తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే వచ్చి మాకు నెరవేరుస్తున్న వాగ్దానం నెరవేర్చకుండా చేసిన పని ఒక్కటి చేసింది లేదు. ఈ బాబు వచ్చాడు చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారి మీద మాకు నమ్మకం ఉందని చెప్పి ఎంత స్పష్టంగా చెప్తుంది ఏనండి ఆ పెద్దావిడ. ఏదైనా చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, ఆయన వచ్చాడు ఖచ్చితంగా చేస్తాడు, మాకు ఆ నమ్మకం ఉంది, ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటూ ఆ రోజున ఆ తల్లి మాట్లాడిన మాటలు ఈరోజు నెరవేరాయి. 2019-24 ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రం చేసి పథకాలు అంటాడు, ఏది నవరత్నాలు అంటాడు, అవి పక్కన పెట్టేస్తాడు. అనవసరంగా డబ్బులు వృధా చేసి కనీసం ఈ గిరిజన ప్రాంతాలకు ఆటోలకు 10,000 ఇచ్చేవు, రకరకాల డబ్బులు స్కాములు చేసి స్కీములు వేసి అన్ని రకరకాలు చేసి ఈ గిరిజన ప్రాంతాలకు ప్రజలు పెట్టొచ్చు కదా. నువ్వు రూపాయి దోచుకు తిన్నావో లేకపోతే కష్టపడి తెచ్చేవి ఏది చేసినా సరే ఇలాంటి పేదవాడిని ఆదుకుంటే నీ పేరు చరిత్రలో లిఖించిపోతుంది కదా. ఇలాంటివి మనకి గుర్తుకురావు. ఓట్లు మాత్రం కావాలి, ఆ టైంలో ప్రజలు కావాలి.